హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చల్లారిన కొన్ని గంటల తర్వాత తిన్న చిక్కబడినటువంటి సేమియా పాయసం అండి. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా. ఫస్ట్ ఇక్కడ ఒక ప్యాన్లోకి 2 or 3 టేబుల్ స్పూన్ నెయ్యిని కరిగించుకోవాలి. ఇలా నెయ్యి కరిగినాక ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసి లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయినాక వెంటనే వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చల్లారితే మరింత కలర్ చేంజ్ అవుతుందండి. మిగిలిన నెయ్యిలోకి కప్పు సేమియా వేసి నెమ్మదిగా కలుపుతూ ఇదంతా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుకోవాలి. నేను ఇక్కడ రెగ్యులర్గా వాడే సేమియానే వాడుతున్నానండి. ఈ రెసిపీ అందరికీ తెలిసిందే, అందరి ఇళ్లలో రెగ్యులర్గా చేసుకునేదే. కానీ కొన్ని మిస్టేక్స్ వల్ల పాలు విరిగిపోవడం లేదా పాయసం గట్టిగా అయిపోతుంటుంది. కానీ అలా అవ్వకుండా ఉండాలంటే ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. మనకి ఇక్కడ సేమియా కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులోకి కప్పు నీళ్ళను పోసి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి ఇంకో అరకప్పు నీళ్లు పోసి నీళ్లను మరిగించుకోవాలి. మనం తీసుకున్న కప్పు సేమియాకి కప్పున్నర నీళ్ళను పోసుకోవాలండి. ఇక్కడ నీళ్లు కూడా మరగడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు సేమియా మొత్తం నీళ్ళల్లోనే మెత్తగా కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో పాలు అస్సలు పోయకూడదండి. ఇలా ఆల్మోస్ట్ మనకి సేమియా మొత్తం కుక్ అయింది. ఇప్పుడు కప్పు పంచదార వేసి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. మనం తీసుకున్న కప్పు సేమియాకి కప్పు పంచదార స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. మీరు స్వీట్ ఎక్కువ తక్కువ తినాలనుకుంటే అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే సేమియాని నీళ్ళల్లోనే కుక్ చేసుకున్నాం, ఎక్కడ పాలని యూజ్ చేయలేదు కదా. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం దంచిన యాలకుల పొడి వేసి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. మనకి స్వీట్లో యాలకుల పొడి వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాచిన 1/2 లీటర్ చిక్కటి మీగడతో సహా పాలు పోసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను వేడి పాలనే పోస్తున్నాను. అలాగే స్టవ్ ఆఫ్ చేసి పాలు పోయడం వల్ల పాలు అనేది విరిగిపోదు. చల్లారిన 2-3 గంటల తర్వాత తిన్న సేమియా అనేది గట్టిపడదండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే సింపుల్గా చాలా క్విక్గా తయారు చేసేయొచ్చండి. టైం కూడా పెద్దగా పట్టదు. నాకు తెలిసి అయితే బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయొచ్చండి ఈ రెసిపీని. నేను ఇక్కడ 2-3 గంటల తర్వాత చూపిస్తున్నాను, చూసారు కదా. ఏ మాత్రం గట్టి పడకుండా పర్ఫెక్ట్గా చిక్కగా ఎలా వచ్చిందో చూసారు కదా. మరి మీరు కూడా తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. మరి లేట్ చేయకుండా మరి దీని టేస్ట్ ఎలా ఉందో మ్యాగీని అడిగేద్దామా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.